ఎఫ్ఎల్ స్టూడియోలో స్లైడ్ నోట్స్ యూజ్ చేయడం వల్ల మీ యొక్క మ్యూజిక్ ప్రొడక్షన్ అయితే చాలా బాగా అవుతుంది. సో అదే విధంగా చేసుకోవాలో ఇప్పుడు మనం చూద్దాం. సో యూజువల్‌గా స్లైడ్ నోట్స్ మనకి ఏం చేస్తాయంటే ఇది ఒక బేసిక్ ప్యాటర్న్ అనమాట. ఒకసారి వినండి. మనం ఈ యొక్క పియానో రోల్‌లో స్లైడ్ నోట్స్ అని ఇక్కడ ఒక ఆప్షన్ ఉంటుంది. దీన్ని మనం సెలెక్ట్ చేసుకోవడం వల్ల ఏంటంటే ఈ ఎఫ్ఎల్ స్టూడియోలో ఈ యొక్క స్లైడ్ నోట్స్ ఆప్షన్ అనేది యాక్టివేట్ అవుతుంది. ఇప్పుడు ఆ స్లైడ్ నోట్స్ యూజువల్‌గా ఏ విధంగా సౌండ్ అనేది చేస్తుందో చూద్దాం. ఏదైనా ఒక నోట్‌ని దాని పైన గానీ, కిందన గానీ ఈ యొక్క స్లైడ్ బటన్ అనేది యాక్టివేట్ చేసుకొని మనం క్లిక్ చేసుకున్నట్టయితే ఈ యొక్క స్లైడ్ నోట్ అనేది యాక్టివేట్ అవుతుందనమాట. కొన్ని నోట్స్ అనేవి యాడ్ చేసుకుంటున్నాను. చూడండి. సో ఇక్కడి నుంచి ఇక్కడికి ఆ యొక్క స్లైడింగ్ అనేది ఆ పిచ్ అనేది షిఫ్ట్ అనేది ఇలా అవుతుందనమాట. చూడండి. సో యూజువల్‌గా ఇది మీరు బేస్ ట్రాక్స్ కానీ 808 బేసెస్ కానీ యూజ్ చేసేటప్పుడు అయితే మంచి రిజల్ట్స్ అయితే వస్తుంటాయి. డెఫినిట్‌గా ఈ యొక్క స్లైడ్ నోట్స్ అనే ఆప్షన్ అనేది యూజ్ చేయండి. ఈ విధంగా స్లైడ్ నోట్స్ యూజ్ చేయడం వల్ల మీ యొక్క మ్యూజిక్ ప్రొడక్షన్ సౌండ్ అనేది చాలా డిఫరెంట్‌గా ఉంటుంది ఎఫ్ఎల్ స్టూడియోలో. ఈ యొక్క ట్రిక్‌ని తప్పకుండా యూజ్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ ఆడియో ఫ్రెండ్స్‌కి షేర్ చేయండి.